హరే కృష్ణ. సో ఈరోజు మనం చార్ధామ్ యాత్రకి వచ్చాం. మొట్టమొదటి క్షేత్రం యమునోత్రి సందర్శించడానికి వచ్చాం. యమునాదేవి ఎవరు అంటే సూర్యభగవానుడి యొక్క పుత్రిక. సూర్యభగవానుడైన కశ్యపుడు మరియు అదితి యొక్క కుమారుడు. సూర్యభగవానుడైన సాంగ్య అనేటువంటి విశ్వకర్మ యొక్క పుత్రికని వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా సూర్యభగవానుడికి మరియు సాంగ్యకి ముగ్గురు సంతానం. అందులో మనువు ఒకరు, యమధర్మరాజు మృత్యు యొక్క ప్రతినిధి అయినటువంటి యమధర్మరాజు, అలాగే యమున, వీరు ముగ్గురు యమునాదేవి యమధర్మరాజు ఇద్దరు కూడా సోదరులు. సో వీరు సాంగ్య ఒకానొక సమయంలో ఆవిడ సూర్యుడి యొక్క ఉష్ణాన్ని తట్టుకోలేక ఆవిడ ఉత్తర దిశకి వచ్చి ఇక్కడ తపస్సు చేసింది. సో ఆవిడ తపస్సు చేసినప్పుడు ఆ తపస్సు చేసినటువంటి ప్రదేశంలోనే యమునని పుత్రికగా పొందింది. అంటే ఈ కాలింది పర్వత శిఖరం మధ్యలో నుంచి సూర్యదేవుడికి మరియు సాంగ్యకి కలిగినటువంటి సంతానమే యమునా నది. కాలింది శిఖరం నుంచి ప్రవహిస్తున్నటువంటి ఉద్గమ స్థానం అన్నమాట యమునాదేవికి. సో యమునాదేవి ఆవిడ మనకి వీటి గురించి స్కంద పురాణంలో కూడా వర్ణిస్తారు. ముఖ్యంగా ఎవరైతే ఈ కార్తీక శుక్ల మాసంలో యమునా నది యొక్క స్నానం ఆచరిస్తారో ప్రత్యేకించి వారికి ఎంతో ఆధ్యాత్మిక సుకృతి మరియు పవిత్రత ఏర్పడుతుందంటారు. సో ఇక్కడ ఒక లీల జరిగింది. అసిత ఋషి, మనం భగవద్గీతలో వింటాం, దేవర్షి అసిత దేవల వ్యాస స్వయం చేవ బ్రవీషిమే అసిత. సో అసితుడు ఆ ఋషి ఇక్కడ ఈ ప్రదేశాన్ని సందర్శించి ఇక్కడ తపస్సు చేస్తుండేవాడు. కానీ వృద్ధాప్యం రాగానే ఆయన రోజు గంగలో స్నానం చేసేవాడు, కానీ యమునా నది సమీపాన్ని చేరుకోలేకపోయేవాడు. సో యముననే ఆవిడ తన యొక్క ప్రవాహాన్ని ఆయన ఆశ్రమం వైపు మరలిచ్చింది. సో ఆయన కృతజ్ఞతగా అక్కడ యమునాదేవి యొక్క మందిరాన్ని నిర్మించాడని చెప్తారు. అక్కడ యమునాదేవిని పూజించారంటారు. సో అదే యమునోత్రి అనేటువంటి పుణ్యక్షేత్రంగా మారింది. సో 1859 సంవత్సరంలో మహారాజు సుదర్శనుడు ఆయన యమునాదేవి యొక్క మందిరాన్ని నిర్మించారంటారు. అక్కడ యమునాదేవి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు. సో 19వ శతాబ్దంలో మళ్ళీ జైపూర్ యొక్క రాజు ఆయన కూడా దీన్ని పునరుద్ధరించారంటారు. సో ఇక్కడ యమున యొక్క ఉద్గమ స్థానం యమునోత్రి, గంగోత్రి వచ్చేసి గంగాదేవి యొక్క ఉద్గమ స్థానం, కేదార్నాథ్ వచ్చేసి ఆ పరమశివుని యొక్క క్షేత్రం, అలాగే బద్రీనాథ్ వచ్చేసి అది శ్రీ మహావిష్ణువు యొక్క క్షేత్రం. సో యమునోత్రి ఈరోజు మనం వచ్చాం. ఇక్కడ పైకి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ ఒక కుండం ఉంది, దాన్ని సప్తఋషి కుండ అంటారు. సో అది కూడా యమునాదేవికి మూలం అని చెప్తారు. సో అక్కడికి వెళ్ళడం చాలా కష్టం. అలాగే ఇక్కడ సూర్యకుండం ఉంది. ఈ సూర్యకుండంకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈ నీళ్లు ఎప్పుడు కూడా తగినంత విధంగా వేడిగా ఉంటాయి. అందులో మనం బియ్యాన్ని ఉడికించుకోవచ్చు, అంటే క్షణాల్లో ఉడికిపోతాయి బియ్యం. అదే యమునాదేవి నైవేద్యాన్ని స్వీకరించిందని ఆ విధంగా విశ్వసిస్తూ వచ్చినటువంటి యాత్రికులంతా కూడా దాన్ని ప్రసాదంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇది ఒక చమత్కారం, ఇది ఒక చాలా అద్భుతమైనటువంటి చమత్కారం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇంత చల్లటి ప్రదేశంలో, ఇంత మంచు శిఖరాల్లో ఈ కుండం ఎప్పుడు కూడా
వేడిగా ఉంటుంది ఇందులో ఉన్నటువంటి జలం. సో అందులో మనం బియ్యాన్ని కూడా ఉడికించుకోవచ్చు. సో అదే దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత. దీన్ని సూర్యకుండం అంటాం. సో ఇక్కడ మనం చూస్తాం యమునాదేవి, ఆవిడ ఇంకొక పేరు కాలింది. చాలా పవిత్రమైనటువంటి పుణ్యనది. ముఖ్యంగా ఎన్నో నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తాయి, కానీ యమున ప్రత్యక్షంగా సముద్రంలో కలవకుండా పాయలుగా వెళ్ళి అది ముఖ్యంగా బృందావనానికి చేరుకుంటుంది యమునా నది. ఇక్కడి నుంచి మొదలుకొని శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలల్లో బ్రజభూమిలో ఆవిడ అద్భుతంగా అక్కడ ప్రత్యక్షమైంది. శ్రీకృష్ణ భగవానుడి యొక్క లీలని ప్రత్యక్షంగా యమునాదేవి సందర్శిస్తూ ఉంటుంది. కృష్ణుడు ఎప్పుడైతే గోవుల్ని గోచరణకి తీసుకెళ్తారో ఆ యమునా తటిపైన ఉన్నటువంటి తీయటి మృదువైనటువంటి గడ్డిని ఆవులు మేస్తూ ఆ శీతలమైనటువంటి చాలా అమృతతుల్యమైనటువంటి జలాన్ని తాగుతూ ఆవులు సంతృష్టిగా ఉండేవి. సో ఆ విధంగా బృందావన వాసులందరికీ కూడా చక్కటి నీటిని సమకూరుస్తూ ఆ విధంగా యమున కృష్ణుడికి చాలా దగ్గరగా ఉంటుంది. సో కృష్ణుడు కూడా యమునలో స్నానం ఆచరించుట, ఆయన యొక్క గోపబాలులతో ఆయన యమునా నదిలో జలకాలాడడం అనేది మనం కృష్ణుడి యొక్క లీలలో వింటాం. సో ఈ విధంగా కృష్ణుడు, దీనికి ఒక చరిత్ర ఉంది. అంటే కృష్ణుడు ఎప్పుడైతే ఈ భూమండలం మీద ప్రత్యక్షం అవుతుంటారో అప్పుడు శ్రీమతి రాధారాణి, కృష్ణుడి యొక్క ఆంతరింగిక శక్తి అయినటువంటి రాధారాణిని కూడా ఆహ్వానిస్తారు. అప్పుడు రాధారాణి అంటుంది, నేను భూమి మీదకి వస్తాను, కానీ ఎప్పుడైతే అక్కడ యమున ఉండదో, బృందావనం అనేటువంటి వనం ఉండదో, అక్కడ నాకు ఉండడం ఇష్టం లేదంటుంది. సో అందుకే రాధారాణికి భూమి మీద అడుగు పెట్టకముందే యమునాదేవి ఇక్కడ ప్రకటమైంది. ఇక్కడ యమునాదేవి ఎక్కడి నుంచి ప్రకటన అవుతుంది? కృష్ణుడి యొక్క గోలోక బృందావనం నుంచి, ఆధ్యాత్మిక జగత్తు నుంచి. సో ఆ విధంగా ఆవిడ ఇక్కడ భూమి మీద వచ్చి ఇక్కడ ప్రకటమైంది. సో యమునాదేవి కృష్ణుడి యొక్క సకుల్లో అయినటువంటి లలిత, విశాఖ, ఆ ఇద్దరు సకుల్లో యమునాదేవి విశాఖ సఖి యొక్క విస్తరణ రూపం అంటారు. సో ప్రత్యేకంగా కృష్ణుడికి, రాధారాణికి ఆహ్లాదాన్ని ప్రసాదించడానికే యమునాదేవి ఉద్భవించింది సూర్యుడి యొక్క పుత్రికగా. ఇక్కడ యమున మరియు యమధర్మరాజు యొక్క ఆలయం కూడా ఉంటుంది విశ్రామ్ ఘాట్లో. ఎవరైతే బాయుదూజ్ అంటే అనేటువంటి ప్రత్యేకమైనటువంటి వేడుక రోజు విశ్రామ్ ఘాట్లో ఉన్నటువంటి యమునలో స్నానం ఆచరించి ఆ విధంగా యముడు మరియు యమధర్మరాజు యమున యొక్క దర్శనం చేసుకుంటే వారి యొక్క మెడలో యమపాశం పడదని అక్కడ స్థల పురాణం చెప్తుంది. అలాగే జీవ గోస్వాముల వారు కూడా ఎన్నో సందర్భాల్లో యమునాదేవిని కీర్తిస్తూ ఆయన యమునాష్టకం అనేది రచించారు. యమునాదేవి శ్రీ రాధాకృష్ణుల యొక్క పాదధూళి స్పర్శతో ఎంతో పవిత్రమై, ఆ విధంగా ఆవిడ యొక్క జలం సాక్షాత్తు రాధాకృష్ణుల యొక్క అభిషేక తీర్థంగా, చరణామృతంగా మనం గౌడీయ వైష్ణవులను భావిస్తాం. ఆ విధంగా ఆ అమృతతుల్యమైనటువంటి జలంలో మనం స్నానం ఆచరించినట్టయితే మనకి భగవత్ ప్రేమ లభిస్తుంది. ఆ విధంగా మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ తొలగిపోయి మనం భగవంతుడి దగ్గర అవుతామని మనం దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో యమునలో స్నానం ఆచరించినటువంటి వాళ్ళు వాళ్ళ సమస్త పాపాలన్నిటిని కూడా పోగొట్టుకొని వాళ్ళు పునీతులు అవుతారు. యమున తీర వనచారి. సో బలరాముడు కూడా శ్రీ భాగవతంలో లీల ఉంది. భగవంతుడు బలరాముడు ఆయన యొక్క హలంతో యమునని దగ్గరికి పాయలుగా చీల్చినటువంటి ఆ లీల మనం కూడా వింటాం. సో బృందావనంలో యమున అనేది ఎన్నో పాయలుగా కూడా ప్రవహిస్తూ ఉంది.
అది ఎందుకంటే బలరాముడు తన యొక్క హలంతో ఆ యమునని దగ్గరికి లావడంతో అవి ఎన్నో పాయలుగా విస్తరింపబడ్డాయి. జై గంగామాయికి జై, యమునామాయికి జై, భక్తిదేవికి జై, తులసి మహారాణికి జై. సో యమునోత్రి ధామ్ కి జై.